2026వ సంవత్సరం ముందుగా జనవరి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, రాహు చాలా బాగున్నాడు, గురువు బాగున్నాడు, రాహు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, 5 గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం, రాహు వల్ల మీకు రావాల్సిన ధనం ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడైనా బ్లాక్ అయిపోయినా, కోర్టుల్లో వ్యవహారాలు జరిగి కానీ, ఎవరైనా సరే మరి ఆస్తులను స్వాధీనం చేసుకొని ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. రవి బాగున్నాడు, మంచి ఆరోగ్యం ఉంటుంది. కుజుడు బాగున్నాడు, మరి ఈ నెలలో పండే పంటలు బాగా పండుతాయి. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు వల్ల ఏమిటంటే వివాహం. శుక్రుడు వల్ల ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి, ఇనుము కావచ్చు, ఇటుక కావచ్చు, మరి కలప కావచ్చు, శానిటరీ కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా బాగా వ్యాపారం బాగా సాగుతుంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే చెప్పాలంటే, విద్యార్థులకి కాస్త కష్టంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందిగా ఉంది, వ్యాపారస్తులకు పూర్తిగా ఇబ్బందిగా ఉంది. కానీ ఆరోగ్య పరిస్థితులు మాత్రం బాగుంటాయి. ఎటువంటి అనారోగ్యమైనా కూడా పోవటానికి చాలా అవకాశం ఉంది. అయితే ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమిటంటే, ఇప్పుడు కార్తీక, మార్గశిరం, పుష్యం ఈ 3 నెలలు కూడా ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్ర కిరణాల వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఉండు నక్షత్ర కిరణాల వల్ల ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి సూర్య నమస్కారం ప్రతిరోజు అవసరం. దీనికి సూర్య నమస్కారం ఎవరైతే రోజు చేస్తారో ఇటువంటి వ్యాధి అయినా నిర్మూలన అవుతుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు కూడా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఈ వ్యాపారాలకు సంబంధించినవి ఏవి కూడా బాగాలేవు. సరిగా ఆలోచిస్తే వ్యాపారాల కంటే కూడా డాక్టర్లకి బాగుంది. వ్యాపారస్తులు జనరల్, నిత్యావసర వస్తువులు మాత్రం బాగున్నాయి. శుక్రుడు వల్ల ఇంటికి సంబంధించినవన్నీ బాగున్నాయి. ఈ మేషరాశి వాళ్ళకి ఇది గోచారం. ఈ గోచారం ఎట్లా ఉంటుంది? మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం, ఈ 9 పాదాలు కలిసి మేషరాశి అవుతుంది. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకే ఇది మేషరాశి వర్తిస్తుంది. ఇది ఈ విధంగా చేసుకోవడం చాలా మంచిది. అయితే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పుడు దేవతా పూజలకు చాలా విశేషమైన రోజులు కాబట్టి ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించినట్లయితే పూర్తిగా సమస్యల నుంచి బయటపడతారు. మధ్యతరగతి వాళ్ళు, కింద వాళ్ళు అతపాతాల లోకానికి వెళ్తున్నారు. తినటానికి తిండి దొరకట్లేదు. దేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే దురాగతమైనటువంటి మనస్తత్వాల వల్ల జనాన్ని ఎట్లా నాశనం చేయాలి, మరి జనం తగ్గితే మొత్తం మనకే వస్తుంది అనేటువంటి దురాశలు పెరగటం చేత ముందు ఈ నక్షత్రాలు, ఈ అగస్త్య నక్షత్రం ఈ కార్తీకం, మార్గశిరం 2 నెలలు ఉంటుంది. నవంబర్ నెల మొత్తం కూడా ఈ అగస్త్య నక్షత్రం, సూర్యుడు నమస్కారం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చాలా అవసరం. అయితే ఈ మేషరాశి వాళ్ళు ఏం చేయాలంటే, కార్తీక మాసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించేది. బ్రహ్మ అంటే జ్యోతి, దీపారాధన. మరి విష్ణు అంటే కార్తీక మాసంలో భూలోకంలోకి వస్తాడు శ్రీ మహావిష్ణువు. ఏ దేవుడు భూలోకంలోకి రాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో భూలోకంలో జ్యోతి దీపం అంటే బ్రహ్మ. 2 విష్ణుమూర్తి మాత్రం భూలోకంలోకి వస్తాడు. ఈశ్వరుని పూజిస్తారు. కార్తీక మాసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పూజించేటువంటి నెల. అట్లాగే మార్గశిర మాసం అచ్చగా విష్ణుమూర్తిని పూజించే నెల. దీనికి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం, స్నానం చేయటం, మరి సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి, దీపారాధన చేసి, ఇష్టదైవాన్ని పూజించుకొని, సూర్య నమస్కారం చేసుకొని, భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ మరి దేవాలయానికి వెళ్ళాలి. అది ఒక్కళ్ళుగా మనస్సులో చేయడం కాదు.
అందరికీ వినపడేటట్లుగా చేయాలి. అప్పుడు ఏంటంటే కీళ్ళవాతాలు, మంచాన పడి ఉంటారు, పక్షవాతం, మంచం నుంచి లేవరు, వాళ్ళకి మరణం రాదు, వాళ్ళకి సేవ చేసేవాడు కూడా ఎప్పుడు చచ్చిపోతారా అని చూస్తారు. వాళ్ళు కూడా చావు రాలేదు, ఈ బాధ పడలేము, చచ్చిపోదాం అనుకుంటారు. అటువంటి వాళ్ళ చెవుల్లో భగవన్నామస్మరణ పడితే మీకున్నటువంటి సమస్త బాధలు పోతాయి. కాబట్టి ఈ మార్గశిర మాసం మొత్తం నెల ఎవరైనా సరే భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ఏమొద్దు, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం కావచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇట్లాంటి నామం ఇట్లా చేసుకుంటూ దేవాలయం ప్రతి పేటలో కూడా గడపగా బజార్ తిరగాలి. ఇట్లా తిరిగితే ఇప్పుడు ఉన్నటువంటి చెడంతా పోతుంది. అదే కాకుండా గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే పోతుంది. కాబట్టి ఇది విషపు సంవత్సరం అయింది. ఇది 6 పాపగ్రహాలు చేరటం చేత విషపు సంవత్సరం అయింది. నేను ముందుగా చెబితే అందరూ కూడా నన్ను విమర్శించారు. ఇవాళ మళ్ళీ చెబుతూ ఉన్నాను. స్వార్థం పెరిగి సర్వం పతనం అయిపోవటానికి చేసుకున్నటువంటి పరిస్థితి వల్ల మనకు ఉపద్రవాలు వచ్చి, భూకంపాలు వచ్చి, వరదలు వచ్చి సర్వం నాశనం అయిపోయింది. కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. కాబట్టి ముందు ఈ నెల ఈ చెప్పిన రోజు నుంచి ఇంట్లో ఉండే భగవన్నామస్మరణ కాదు, నలుగురు కలిసి తాళం అక్కర్లే, మేళం అక్కర్లే, వాయిద్యం అక్కర్లే, హరేలా నేను చెప్పిన ఈ నామాలను అనుకుంటూ మీ పేట మొత్తం తిరగండి. ఇట్లా చేస్తూ ఉంటే ఇంకా చేతనైతే గజేంద్ర మోక్షం పారాయణ చేస్తూ తిరగండి. ఎవరైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళు నశించిపోతారు. స్వస్తి.